हमारे किसानों को न्याय देंगे मैडम। इसी शब्दों के साथ धन्यवाद मैडम। आप माननीय सदस्य श्री जी नागेश जी। हो गया भैया। అధ్యక్ష, నా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి జాతీయ రహదారుల గురించి మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నేను విన్నవిస్తున్నాను అధ్యక్ష. ప్రధానంగా అధ్యక్ష, నా నియోజకవర్గం ఆదిలాబాద్లో NH-44 జాతీయ రహదారి 44 నాగ్పూర్ నుంచి హైదరాబాద్ వరకు వెళ్తూ ఉంది. దీంట్లో మహారాష్ట్ర ఉన్నటువంటి 2 జిల్లాలు వర్ధా, యవత్మాల్, నా తెలంగాణలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ అండ్ మల్కాజ్గిరి, హైదరాబాద్ వరకు ఉన్నటువంటి 4 లైన్ వరుసలైనటువంటి జాతీయ రహదారిని 6 వరుసలుగా చేయమని చెప్పేసి, ఇంకోటి NH-44 నుంచి 363 అల్లపల్లి వరకు, NH-44 గుడిహత్నూరు నుంచి అశ్వాబాద్ అల్లపల్లి వరకు, NH-44 బోరజ్ నుంచి, ఎందుకంటే చంద్రపూర్ టు మహోర్గఢ్ మాకు NH-44 బోరజ్ నుంచి మనకి మహోరు, మాండ్వి, కరంజీ, జమ్దాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి వాటిని కూడా అభివృద్ధి చేయమని చెప్పేసి, NH-63 కళ్యాణ్ టు నిర్మల్ దాన్ని కూడా 4 లైన్ చేయమని చెప్పేసి ఈ సందర్భాన మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అదే మాదిరిగా ప్రధాని గారిని కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే చాలా అతి ముఖ్యమైనటువంటి ఈ సమస్యలు గతంలో కూడా గౌరవ మంత్రి గారు ఆశ్వాసన ఇచ్చున్నారు. దయచేసి వీటిని NH కన్వర్షన్ చేస్తూ అభివృద్ధి చేస్తారని చెప్పేసి గౌరవ జాతీయ రహదారుల మంత్రి గారిని ప్రధానమంత్రిని నేను కోరుతూ ముగిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. माननीय सदस्य श्री मालविंदर सिंह कांग जी। थैंक यू मैडम स्पीकर, आपने मुझे बोलने का मौका दिया। मैडम स्पीकर, मैं आपके माध्यम से भारत सरकार का ध्यान एक बहुत ही गंभीर विषय से सदन का